హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో యాకోబుకి 12 సన్స్ ఉన్నారని చెప్పాను కదా. ఈరోజు వాళ్ళందరి గురించి చెప్పుకుందాం. యాకోబు తన 11 సన్ని చాలా ఎక్కువ ప్రేమించేవాడు. అతని పేరు యోసేపు. యోసేపు చాలా మంచివాడు. ఎప్పుడూ నిజాలే చెప్తూ ఉండేవాడు. తన పేరెంట్స్‌ని, తన బ్రదర్స్‌ని ఎప్పుడూ హ్యాపీగా చూస్తూ, వాళ్ళని ప్రేమిస్తూ ఉండేవాడు. ఒకరోజు యోసేపుకి యాకోబు ఒక బ్యూటిఫుల్ కుర్తా గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది చాలా కలర్‌ఫుల్‌గా, కొత్త డిజైన్‌లో చాలా బాగుంది. అది చూసి తన మిగిలిన బ్రదర్స్ అందరూ చాలా షాక్ అయ్యారు. యోసేపు అంటే తన అన్నయ్యలకు అస్సలు ఇష్టం లేదు. యోసేపును చూసి ఎప్పుడూ కుళ్ళుకుంటూ ఉండేవారు. ఒకరోజు యోసేపుకు ఒక డ్రీమ్ వచ్చింది. తన అన్నయ్యల దగ్గరికి వెళ్ళి, "అన్నయ్య, అన్నయ్య, నిన్న నైట్ నేను పడుకున్నాను కదా! నాకు అప్పుడొక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్‌లో మీరందరూ నాకు నమస్కారం చేసినట్టు కనిపించింది" అని చెప్తాడు. యోసేపు మీద వాళ్ళ అన్నయ్యలందరికీ చాలా కోపం వచ్చింది. "ఏంటి? నువ్వు మాకన్నా చిన్నవాడివి. నీకు మేము నమస్కారం చేశామా?" అని యోసేపును తిట్టేశారు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వాళ్ళ అన్నయ్యలందరూ గొర్రెలు కాయడానికి పొలానికి వెళ్లారు. అప్పుడు యాకోబు వాళ్ళకి లంచ్ పట్టుకెళ్ళమని యోసేపుకు చెప్తారు. యోసేపు వాళ్ళందరికీ లంచ్ తీసుకొని వెళ్తుంటే దూరం నుంచి వాళ్ళ అన్నయ్యలు చూసి, "రేయ్! వాడొస్తున్నాడు. ఈరోజు వాడిని చంపేద్దామని" అంటారు. అప్పుడు వాళ్ళల్లో ఒకడు, "వద్దులే అలా చెయ్యొద్దు. వాడిని ఇక్కడ వదిలేసి మనం ఇంటికెళ్ళిపోదాం" అని అంటారు. అలా యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళేం చేశారంటే, అటువైపు కొంతమంది ఈజిప్ట్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళందరూ కలిసి యోసేపును 20 సిల్వర్ కాయిన్స్‌కి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత అతని డ్రెస్ తీసుకొని దానికి ఒక మేకను చంపి, ఆ బ్లడ్ రాసి ఇంటికొచ్చి యాకోబుకు చూపిస్తారు. "ఇదిగో, ఇది యోసేపు అంగీయే కదా! మాకు పొలం దగ్గర దొరికింది" అని చెప్తారు. వాళ్ళు తన తండ్రికి అబద్ధం చెప్పారు. కానీ యాకోబుకి ఇదంతా తెలీదు కదా! పాపం ఏదో జంతువు యోసేపుని తినేసిందేమో అని యాకోబు చాలా బాధపడ్డాడు. తర్వాత ఏమైందని రేపు చెప్తాను. సరేనా?